సారంగ దర్యా ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఏం లేదండి, ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క కష్టాలను బాగా చూపించాడు. ఒక లెక్చరర్ ఉంటాడు, ఆ లెక్చరర్ ఇంట్లో ముగ్గురు ఉంటారు, ఒక ఇద్దరు కొడుకులు ఒక కూతురు. వాళ్ళ జీవితాల గురించి చూపించడము, అంతేకాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలాంటి కష్టాలు ఉంటాయో చూపించాడు. పెద్ద కొడుకేమో తాగుబోతూ, చిన్న కొడుకేమో అమ్మాయిల వెంటపడి వాళ్ళని ఫ్లడ్ చేయడము, కూతురైతే బుద్ధిగా చదువుకుంటుంది. ఆ కాలేజీలో చదువుకునే అమ్మాయిని ఒకటి ప్రేమిస్తుంటాడు, కానీ వాడిని అవాయిడ్ చేస్తుంది. తీరా ఇంట్లో జరిగే ఫంక్షన్కు ఆ ప్రేమించేవాడిని నాయన వచ్చి గొడవ పట్టుకుంటాడు. అప్పుడు ఒక భయంకరమైన నిజం బయటకు వస్తుంది. అదేందో అనేది సినిమాకు నిజంగా ట్విస్ట్ లాంటిది. ఓవరాల్గా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ స్కోప్ చూస్తే మనకు బాగా అనిపించింది. మిడిల్ క్లాస్ వాళ్ళకు అతుక్కుంటుంది. మంచి సందేశం కూడా పంపించాడు డైరెక్టర్. కానీ ఇది సగటు ప్రేక్షకుడికి ఈ కాలంలో సందేశాలు పంపించే సినిమాలు ఎవరు చూస్తున్నారండి? కమర్షియల్గా 2 ముద్దులు 4 హగ్గులు, కొద్దిగా ఎక్స్పోజింగ్ ఉన్న సినిమాలు లేదా 4 ఫైట్లు ఉన్న సినిమాలు చూస్తున్నారు. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయితే ఎవరు చూపెట్టలేరు కదా. ఈ సినిమాలో ఒకటేసారి 4 కొత్తల గురించి చెప్పాడు డైరెక్టర్. మొదటిసారి డైరెక్షన్ చేస్తున్నా కానీ ఎక్కడ తడబాటు లేదు. కాకపోతే సినిమా కొద్దిగా ల్యాక్ చేసినట్టు అనిపించింది. అంతేకాకుండా ఈ సినిమాలో మనకు ఏంటంటే ట్రాన్స్జెండర్ అమ్మాయిగా మారితే ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాయి, వాళ్ళకు సపోర్టింగ్ చేసి వాళ్ళను ప్రోత్సహిస్తే ఎంతటి విజయాలు సాధించవచ్చో అనేది డైరెక్టర్ చూపించిన విధానము చాలా బాగా నచ్చేది నాకు. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సందేశం నచ్చే సినిమాలు మీకు చూడబుద్ధి అయితే ఖచ్చితంగా ఈ సినిమా మీ మనసుకు అతుక్కుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భారతీయుడు 2తో కంపేర్ చేస్తే ఈ సినిమానే బెటర్ అనిపించేది నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.